నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా. బాగా చేసుకున్నట్టున్నారు మీరు ఊరేళ్ళి పండుగ. గుడ్. యా మ్. సో ఆ, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వచ్చాం. ఈ మానసిక వైద్యం చేసేటటువంటి ఇద్దరు, ముఖ్యంగా సైకాట్రిస్టులు డాక్టర్లు, సైకాలజిస్టులు, వాళ్ళు ఆర్ట్స్ అవి చదివి వాళ్ళు కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటుగా ఆక్యుపేషనల్ థెరపిస్టులు, సైకియాట్రిక్ నర్సులు, వీళ్ళని చాలా మంది ఉంటారు. సో వీళ్ళకి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందా? మ్, జనంలో చాలా అపోహలు ఉన్నాయి. కొందరు ఏమంటున్నారంటే వీళ్ళలోనే ఎక్కువ ఉంటాయి అంటున్నారు. మ్, కొందరు ఏమంటారంటే వీళ్ళలో తక్కువ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ముందే పసిగట్టి వీళ్ళ మ్, కోపింగ్ స్ట్రాటజీ మార్చేసుకొని ఓకే మ్, వాళ్ళు బెటర్ అయిపోతారు అని. మ్, ఇంకొందరు ఏమంటున్నారంటే వీళ్ళకి డబ్బులు లేని వైద్యం ఇది, ఉన్నా మ్, కానీ ఖర్చు పడాల్సిన పని లేదు, వెంటనే వాళ్ళకి వాళ్ళే మందులు రాసేసుకొని వైద్యం చేస్తుంటారు. సో అంటే దేర్ ఆర్ లాట్ అంటే వ్యూస్ ఉన్నాయి. అంటే ఉమ్, దానన్నిటికన్నా ఆ, ఇప్పుడు ఒక లావుగా ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదా అనుకున్నట్టుగా correct. స్థూలకాయ ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ దగ్గర వాడు బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు ఎవడో. అలానే వీడికే మానసిక సమస్యలు ఉన్నాయి, వీడు నాకేం చెప్తాడులే అనే కరెక్ట్. అపోహ ఇంకొకటి. అది అతి ముఖ్యమైనది. వీటి మిగిలినవన్నీ ఏంటంటే దే ఇంపాక్ట్ ఎట్ అ పర్సనల్ లెవెల్, బట్ దిస్ ఈస్ మోర్ ఎట్ అ ప్రొఫెషనల్ లెవెల్. దట్ నీకు అంటే ఇప్పుడు నాకు ఉదాహరణకి నాకు చాలా లక్ష సమస్యలు ఉన్నాయి. నోబడి విల్ డౌట్ వెదర్ ఐ కెన్ బి అ గుడ్ ఫిజిసిస్ట్ ఆర్ నాట్. యు సీ. కరెక్ట్. అలానే ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడు కంప్యూటర్ ఇంజనీర్ అవ్వచ్చు. వాడి కంప్యూటర్ కోడింగ్ స్కిల్స్ ని వాడి ఇంట్లో ఎలా ఉంటాడు అనే దాని మించి కంపేర్ చేయరు. అదే సైకియాట్రీ ప్రొఫెషన్ లో అరే వీడే ఒక కోపిస్టి, వీడేం చెప్తాడు నాకు యాంగర్ మేనేజ్మెంట్ గురించి ఉమ్, అనే ఒకటి రాగలదు. సో ఇట్ ఈస్ కరెక్ట్. నాట్ జస్ట్ లింక్ టు ద పర్సనల్ లైఫ్. ఎస్. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం మానసిక ఇబ్బందులు అంటే ఏమిటి, దాని నిర్వచనం అనేది చాలా సార్లు మనం ఆడుకున్నాం. లెటస్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కరెక్ట్. దట్ దేర్ ఇస్ ఎన్ ఎక్స్ లాగా మానసిక రుగ్మతలు అనేవి ఉన్నాయని మనం అనుకోవచ్చు ఫస్ట్. ఓకే. సో బట్ దానికన్నా ముందు ఒక చిన్న ఐ వాంట్ టు క్లారిఫై సంథింగ్, బికాస్ ఐ థింక్ అది క్లియర్ గా రాలేదు. ఇప్పుడు ఈ సైకియాట్రీ ప్రొఫెషన్ గురించి మొత్తం గురించి మాట్లాడడంలో రకరకాల లెవెల్స్ లో పనిచేసే కేర్ గివర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ, ఒక అథారిటేటివ్ దీంతో ఒక కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయగలిగే వ్యక్తి అంటే ఆ, బయట మనం వెళ్ళి మెడికల్ షాప్ లో కొనుక్కుంటే ఇవ్వకుండా దీనికి ప్రిస్క్రిప్షన్ కావాలి అంటే ఆ అథారిటీ ఒక బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ అనేవాడు అతను సైకియాట్రిస్ట్. అది కరెక్ట్. ఒక లెవెల్, టాప్ లెవెల్. దెన్ దేర్ ఆర్ కౌన్సిలర్స్. ఈ కౌన్సిలర్స్ లో ఏంటి, ఒక సైకాలజీలోనే చదువుకుంటూ బిఎస్సి సైకాలజీయో, ఎంఎస్ సైకాలజీయో, పిహెచ్డి సైకాలజీయో చేసిన డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కౌన్సిలర్స్ ఆర్ సైకాలజిస్ట్ అంటాం. సో వీళ్ళు రియల్లీ ఎడ్యుకేటెడ్, రియల్లీ ట్రైన్డ్. వాట్ ఎవర్ ఆ ట్రైనింగ్ మంచిదా చెడ్డదా, అది అసలు ట్రైనింగ్ ఏనా, ఇవన్నీ పక్కకి పెడితే అట్లీస్ట్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో ట్రైనింగ్ తీసుకునేవాడు. ఈ ఇద్దరు కాకుండా ఇప్పుడు ఏంటి, ప్లస్ ఆఫ్ కోర్స్ వీళ్ళందరిలో మనకి ఒక సైకియాట్రిస్ట్ లో కూడా ఆ సైకియాట్రిస్ట్ ఇప్పుడే మాస్టర్స్ ఫినిష్ చేసి రెసిడెంట్ జూనియర్ డాక్టర్ గా ఉండొచ్చు, సీనియర్ డాక్టర్ ఉండొచ్చు, లెవెల్స్ ఉంటాయి. అదే విధంగా 10 hours ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్ ఉండొచ్చు, 1000 hours ఉన్న కౌన్సిలర్ ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటారు. వీళ్ళు కాకుండా ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కొత్త ఇది ఏంటంటే ఏదో ఒక డిగ్రీ చేసి దాని తర్వాత ఏదో ఒక అంటే సంబంధం లేని డిగ్రీ, అది ఏదో అయి ఉండొచ్చు. అంటే డిగ్రీకి దీనికి నేను ముడిపెట్టట్లా, బట్ చెప్పేది ఏంటంటే ఏదో ఫీల్డ్ నుంచి రాకూడదని చెప్పట్లా. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే ఏదో ఎక్కడి నుంచి ఏదో చేస్తారు, వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ప్రొఫెషన్ లాగా, ఇది ఒక మనీ ఎర్నింగ్ కి ఒక దోహదపడే దాని లాగా వాళ్ళు ఏదో ఒక డిప్లొమా చేస్తారు, కౌన్సిలింగ్ డిప్లొమో. 1 year 1.5 year చేసి కొన్ని క్లినికల్ అవర్స్ లో ఇలాగ ఎవరితోనో ఉండి కొన్ని ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఇదేంటంటే
మనకి ఒక ఎనలాజికల్ గా చెప్పాలంటే ఆర్ఎంపీ డాక్టర్ లాగా. ఆర్ఎంపీ కరెక్ట్. డాక్టర్లు అంటాం మనం చిన్న చిన్న ఊళ్ళలో. ఆర్ఎంపీ డాక్టర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ లాగా. సో ఈ లెవెల్స్ ఆఫ్ ఉన్న వాళ్ళలో అగైన్ ద అవేర్నెస్ విల్ బి డిఫరెంట్, ద అండర్స్టాండింగ్ విల్ బి డిఫరెంట్, అండ్ ద అప్రోచ్ విల్ ఆల్సో బి డిఫరెంట్. అప్రోచ్ ఈస్ వెరీ మచ్ డిఫరెంట్. సో ఇప్పుడు మనం ఈ మానసిక సమస్యలు ఉన్నాయి అంటే మనం మాట్లాడుకునేటప్పుడు ఇఫ్ యూ కెన్ గో బై దీస్ లెవెల్స్, సైకియాట్రిస్ట్ లెవెల్, ఆర్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ విత్ లెట్స్ సే ఎండి ఆర్ పిహెచ్డి ఆ టైప్ వర్సెస్ those who did a diploma kind of counselors. ఓకే, అదే ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను చెప్తాను. ఇప్పుడు లాస్ట్ వ్యక్తి ఉన్నారు చూసారు, ఈ ఈ డిప్లొమా పీపుల్, ఇప్పుడు వీళ్ళు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. చేసిన తర్వాత వీళ్ళకి 6 నెలల నుంచి 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల కోర్సులు ఉంటాయి. సర్టిఫికేట్స్, డిప్లొమాస్ లేదా డిగ్రీస్ లేదా తర్వాత బ్యాచిలర్స్, అట్లాగా వీళ్ళు ఎంతైనా చదవచ్చు. చదివిన తర్వాత వీళ్ళు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంటారు వీళ్ళని. వీళ్ళందరినీ ఒక రూబ్రిక్ కింద పెడతారు. వాళ్ళలో టాప్ మోస్ట్ సైకాట్రిస్ట్ అయితే, సైకాలజిస్టులు అయితే, మిగిలిన వాళ్ళంతా మెంటల్ హెల్త్ కేర్ వర్కర్స్ లేదా ప్రొఫెషనల్స్ అని అంటారు. దీన్ని నేను ఉదాహరణతో నేను చెప్తాను. నా దగ్గరికి ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు. ఏంటంటే ఆవిడకి నేను 3 ఏళ్ళుగా వైద్యం చేస్తున్నాను, మొత్తం అన్ని తగ్గిపోయాయి. ఆవిడకి తగ్గిపోయిన తర్వాత నియర్ నార్మల్కి వచ్చి ఆవిడ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళ హస్బెండ్ మొదటిసారి మనసు విప్పి నాతో మాట్లాడితే ఏం చెప్పారంటే, డాక్టర్ గారు ఇలాంటి వైద్యం ఒకటి ఉంటుందని మాకు తెలియదండి. ఈ సమస్య మేము మీ దగ్గరికి 2021లో వచ్చాం. కానీ మాకు ఈ సమస్య 2017 నుంచి ఉంది. వాళ్ళు ఫస్ట్ టైం ఇటువంటి ఈ అప్రోచ్, ఈ మెంటల్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఆ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ ఇది చేశారు, కానీ ఆవిడకి తగ్గలేదు. అప్పుడు వీళ్ళు ప్రొఫెషనల్గా సైకాలజీ చదివినట్టు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ 6 నెలలు స్టడీ చేసి ఇది నా వల్ల అవటం లేదు, ఈవిడికి మెడికల్ హెల్ప్ అవసరం అని ఆవిడ డిసైడ్ చేస్తారు. సో మెడికల్ హెల్ప్ అవసరం అంటే సైకాట్రిస్ట్ దొరకరు. వీళ్ళు జీపీ దగ్గరికి వెళ్ళారు. ఆ జీపీ కూడా ఏం అర్థం కాలేదు. జీపీ అంటే ఎవరు? రెగ్యులర్ డాక్టర్, జనరల్ ప్రాక్టీస్. ఆయనకి అర్థం కాలేదు. మొత్తానికి నేను అప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ కొత్తలో పెడితే నేను కొత్త రెఫరల్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడు నాకు రెఫరల్ వచ్చినటువంటి పేషెంట్ నేను చూసిన తర్వాత 3 ఏళ్ళుగా వైద్యం చేస్తే హోమ్ బౌండ్గా ఉండి సివియర్ కాగ్నిటివ్ డెఫిసిట్స్తో ఉండి చాలా సైకియాట్రికల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి పేషెంట్ ఈరోజు వెరీ స్టేబుల్గా ఉండి ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు. ఆయన ఏమన్నాడంటే, మేము 4 years ఆఫ్ వాల్యుబుల్ ఇది లాస్ అయ్యాము. ఇట్స్ నాట్ అబౌట్ ది అఫోర్డబిలిటీ, ఇట్ ఈస్ జస్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ విదిన్ అవర్ సెల్వ్స్ అండ్ విదిన్ ద సిస్టమ్ యాజ్ వెల్. అంటే అవేర్నెస్ అనేది కాదు, ఇంకొకటి కూడా ఏంటంటే రెస్పెక్ట్. అంటే ఇది ఒక ఇది వచ్చేసింది ఏంటంటే, చాలా మంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళకి అదృష్టం కొద్దీ ఒక వెల్ ట్రైన్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి అండర్లయింగ్ ఈటియాలజీ మొత్తం అంతా కింద ఏముందనే దాని దగ్గరికి లోతుగా వెళ్ళి దానికి రూట్ కాజ్ లో ఏదో ఒకటి చేయగలిగారు కాబట్టి జరిగింది. కానీ చాలా మందికి ఏమైపోతుందంటే, ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అన్న వలయంలో చిక్కుకుపోయి ఇంకా ఏమొచ్చేసిందంటే, అసలు ఈ సైకియాట్రీ అనేది ఒక భూత వైద్యం రా, జంతర్ మంత్ర, ఆడికి డబ్బులు బొక్క తప్ప మనం వెళ్ళి ఏమీ లేదు. ఆ 1000-2000 ఆడికి ఇచ్చే బదులు 4 బీర్లు కొనుక్కుని మనతో కూర్చొని కబుర్లు వేసుకుంటే అదే సైకియాట్రీ థెరపీ సెషన్. అడుగుతున్నారు కదా, థెరపీ ఈజ్ కాస్ట్లీ, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అని అడుగుతున్నారు. అడిగితే అందరూ ఏమంటున్నారు, నువ్వు దమ్ము కొట్టు, నువ్వు మందు కొట్టు, లేకపోతే ముసుగేసుకొని పడుకో, బిర్యానీ తిను, మూవీ చూడు, ఓకే అని సలహాలు ఇస్తున్నారు. మీరు చెప్పినట్లు. సో బట్ కమింగ్ బ్యాక్ టు దట్, సో I do not want to talk first about the mental health of the psychiatrist and psychologist. అంటే మీ లెవెల్లో తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఐ వాంట్ టు కమ్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు నా వ్యూ ఏంటంటే, నాది ఎక్స్టర్నల్ వ్యూ. నేను చాలా మంది ఇండియాలో, యుఎస్ లో, యూరోప్ లో
ఉన్న మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో నేను చాలా మందితో మాట్లాడాను. ఓకే. Yes. అంటే ఏ కెపాసిటీలో మాట్లాడంటే ఒక రీసెర్చ్ క్యూరియాసిటీ ఉన్న కెపాసిటీలో మాట్లాడాను. అంటే ఇప్పుడు మనం ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఒక కౌన్సిలర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నాం అంటే మనకి ఏదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంటేనే వెళ్ళాలి, ఊరికనే కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి Yes. మాట్లాడొచ్చు, ఏమీ పర్వాలేదు. సో అలా నాకున్న క్యూరియాసిటీ నేను వెళ్ళి మాట్లాడాను చాలా మందితోటి. సో వీళ్ళలో మానసిక సమస్యలు చాలా క్లియర్ కనబడతాయి. ఓకే. Yes. అంటే నేను వాళ్ళకి నా బ్యాక్గ్రౌండ్ కానీ నా రీసెర్చ్ కానీ నేనేం చెప్పట్లా. నేను జస్ట్ ఫస్ట్ సెషన్ ఒక 2-3 సెషన్స్ నేను చేసిన తర్వాత Hmm. ఏమైపోతుందంటే ఐఎమ్ బికమింగ్ దే సైకియాట్రిస్ట్, దే ఆర్ బికమింగ్ మై పేషెంట్. అంటే ఇప్పుడు ఒకడు ఎవరైనా సమస్యతో వచ్చాడు అనుకోండి, వాడికి సమస్యలో ఏదో సిద్ధాంతం ఏదో రాద్ధాంతం చెప్తారు. కానీ ఇప్పుడు నేను ఊరికనే మాట్లాడుతుంటే అవతల వాడు, అంటే ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ అబవ్ ఆర్ బిలో, అంటే అది తప్పు తక్కువ ఎక్కువ అని కాదు. అంటే ఏంటంటే దే హ్యావ్ నాట్ క్రిటికల్లీ ఎగ్జామిన్డ్ ఇట్. అంటే ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే, ఒక ఎక్స్పర్టీస్ అంటే, ఒక ఫిజిక్స్ ఎక్స్పర్టీస్ అంటే నువ్వు పిహెచ్డి వరకు అన్ని కోర్సులు చదివేస్తే ఆ ఎగ్జామ్ పాస్ అయిపోయి నువ్వు ఫిజిక్స్ అయిపోయావు అంతే. అలానే సైకియాట్రిస్ట్ అంటే ఇవన్నీ చేయగానే ఈ కోర్సులు డిప్లొమా అయిన తర్వాత కోర్సులు చేసేసిన తర్వాత పాస్ అయిపోయా, సర్టిఫికేట్ వచ్చింది, అయిపోయింది, ఇది స్టార్ట్ ఆఫ్. బట్ ఏంటంటే అంతర్గతంగా యాక్చువల్గా లాట్ ఆఫ్ ట్రైనింగ్, రెసిడెన్సీ కానీ ఇవన్నీ ఎందుకు పెడతారంటే అంతర్గతంగా వాడు ఆలోచించుకుని వాడికి జీర్ణించుకోవాలి వాడు ఫస్ట్. అది Yes. అది లోపల నుంచి అనుభవించగలగాలి. ఓహో ఇదా, ఓహో అదా అని. Level of insight should come. ఆ ఇన్సైట్ అనేది దాని దాకా వెళ్ళాలి. లేకపోతే ఏమైపోతుందంటే ఒక ఆల్గరిథమిక్ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటాం. ఆ సింప్టమ్ అందులో పెట్టి క్రైటీరియా మీట్ అయితే డయాగ్నోస్ ఇచ్చేది. కరెక్ట్. ఇది చాలా మందికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎలాగంటే మరీ దుస్థితిలో ఉన్న వాళ్ళకి చాలా మందికి కొన్ని మంచి అట్లీస్ట్ ఏముంది అనేది ఒక నాలెడ్జ్ వచ్చో లేకపోతే రెఫరల్ వచ్చో ఏదో ఒక విధంగా ఉపయోగపడదు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఎడిక్షన్ కి, స్మోకింగ్ ఎడిక్షన్ కి, గాంజా ఎడిక్షన్ కి వీటికి చాలా ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు ఒకరికి క్లినికల్ డిప్రెషన్ లేకపోతే బైపోలర్ డిసార్డర్ లేదా స్కిజోఫ్రేనియా వీటికి ఉపయోగపడుతుంది అంత. బికాస్ దే ఆర్ నాట్ డిప్రెషన్ గా ఉండకు అంతే. ఓకే అంటే అదేమన్నా వాడు కావాలని డిప్రెషన్ గా ఉంటున్నాడు వాడు. సో వీళ్ళలో దట్ లెవెల్ ఆఫ్ ఇన్సైట్ ఇస్ నాట్ దేర్. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మీరు పేషెంట్స్ ని అనలైజ్ చేసేటప్పుడు యూ అనలైజ్ దెమ్ ఇన్ లైక్ దిస్ ఇన్సైట్, దట్ 5 levels, రైట్? 5 levels గురించి యూ ఎక్స్ప్లెయిన్. ఒక పేషెంట్ తో మాట్లాడుతున్నారు మీరు, హౌ డు యూ అసెస్ దేర్ ఇన్సైట్? బేసికలీ ఇక్కడ నేను పేషెంట్ తో మాట్లాడేటప్పుడు నా మైండ్ 2 స్థాయిల్లో పనిచేస్తుంది. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, 2 ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక పేషెంట్ తన యొక్క ఎక్స్పీరియన్స్ మనతో చెప్తున్నప్పుడు నేను అతని స్థానంలో ఉండి ఆలోచన చేసి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచన చేస్తాడు, దానికి ఎంత కొరిలేషన్ ఉంది, దానిని మించినటువంటి ఎంత డీవియేషన్ ఉంది అనేది ఒక ఆబ్జెక్టివ్గా నేను మెజర్ చేసుకుంటూ ఉంటాను నా మైండ్లో. దానిని బట్టి సివియారిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ మనకు తెలుస్తుంది. జస్ట్ పాజ్ దేర్. ఒకటి ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ క్వశ్చన్ అడిగిన దానికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్న చూసారా, అది నేను అతనిలా ఊహించుకుని అర్థం చేసుకుని సబ్జెక్టివ్ గా అతను ఎలా ఫీల్ అవుతున్నాడు, ఆమె ఎలా ఫీల్ అవుతుందని. సో ఇది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఏం చెప్తాం, వెన్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్ అంటాం. బట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ సాక్స్ ఆఫ్ ఫస్ట్. నువ్వు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్, నువ్వు నా సాక్స్ వేసుకుని తర్వాత నా షూలోకి వెళ్ళు. నువ్వు నీ సాక్స్ వేసుకుని వచ్చావు అనుకో, నువ్వే కనబడతావు, నేను కనబడను. ఓకే. సో ఆ సాక్స్ అనేది ఏంటి అనేది ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఐడెంటిఫై చేయలేదు చాలా మంది వరకు. కొంతమంది ఉంటారు, కొంతమంది అఫ్ కోర్స్ దే హ్యావ్ సమ్ న్యాచురల్ ఇంట్యూటివ్ థింగ్, కానీ చాలా మంది అది ఐడెంటిఫై చేయలేదు. సో ఇప్పుడు మన ఈ సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ హైయర్ లెవెల్లో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నేను అతనిలా అనుకుంటున్నానంటే దట్ యు ఆర్ నాట్ బ్రింగింగ్ యువర్ సెల్ఫ్ ఇన్. లైక్ ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ ఎవరో అతను పుట్టి పెరిగిన
దాని నుంచే చూస్తున్నారు తప్ప అది ఇండియా వైపు నుంచి ఏదో శ్రీకాకుళంలో పెరిగిన వ్యక్తి ఎలా చూస్తారో అలా చూడట్లా. కరెక్ట్. Because there is the cultural expectations or experiences of pathology చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కరెక్ట్. సో ఆ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కి మై అండర్స్టాండింగ్ ఇస్ దట్ వాళ్ళకి ఇంకా ఈ పూర్తి ఇన్సైట్ లేదు. లైక్ ఇఫ్ ఐ వర్ టు గ్రేడ్ ఇన్సైట్ ఇన్ ద 5 levels, వన్ ఈస్ డినయల్. నాకు లేదు, I'm already వచ్చాను నన్ను అంటాడు. రెండు పక్క వాళ్ళు చెప్తున్నారు నీకు ఏదో ఉందని, ఓకే నాకు లేదు బట్ పక్క వాళ్ళు చెప్తున్నారు కదా పోతున్నా డాక్టర్ దగ్గరికి, ఇది 2. 3 ఏంటంటే ఓకే నాకు ప్రాబ్లం ఉందిరా కొంచెం, ఓకే నన్ను ఏమైనా ఉందా సొల్యూషన్, ఇది 3. ఓకే 4 ఏంటంటే ఇది ఫుల్ ప్రాబ్లం, ఓకే అని ఒక ఆబ్జెక్టివ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, నాట్ ఎమోషనల్ అండర్స్టాండింగ్ బట్ ఇంటెలెక్చువల్ ఓన్లీ. అంటే నా ఫంక్షన్ సరిగా లేదు, నా థింకింగ్ సరిగా లేదు, నా ఫీలింగ్ సరిగా లేదు అన్న ఒక ఐడియా ఉంటది, కానీ ఇది ఎక్కడి నుంచో నా మనసు మూలల నుంచి వస్తుంది అన్నటువంటి ఒక ఆ కనెక్షన్ మిస్ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటెలెక్చువల్ డిస్క్రిప్షన్ మీనింగ్, ఓకే నాకు ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు, ఓకే సో నా థైరాయిడ్ ఫంక్షన్ బాగాలేకపోవడం వల్ల లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండి ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల నాకు బాగాలేదు, ఆర్ ఈ టైంలో నాకు ఒక అమ్మాయిని తీసుకుంటే నాకు పీరియడ్ వచ్చే టైంలో నేను కోపానికి గురవుతున్నాను, ఇది ఒక ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్. You see that it is not finding the causality and then effect, cause and effect relation, cause and effect relation establishment. 5th level is what you're saying, full total awareness of నేను ఇప్పుడు కోపంగా ఉన్నానంటే ఈ కోపాన్ని అబ్జర్వ్ చేసా, నేను ఈ కోపం ఐ యామ్ యాంగ్రీ అంటాం. సో అది ఆ కోపమే నువ్వు అయిపోతావు, ఇంకా నువ్వు లెవెల్ 4 కి 5 కి డిఫరెన్స్ చెప్పనా, ఇట్ ఈస్ కాజింగ్ మీ యాంగ్రీ, ఇట్ ఈస్ మేకింగ్ మీ యాంగ్రీ అంటాడు 4, ఓకే ఐ యాంగ్రీ అంటాడు 5. కరెక్ట్. ఈ 5 ఇన్సైట్ లెవెల్స్ లో చూసుకుంటే చాలా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ 1, 2 లో ఉన్నారు. Like they don't acknowledge that they have problems, and they don't acknowledge that their problems and their views of life are actually dictating the treatment they are giving to the patient. ఒక బుక్ లో చదివాను అనమాట నేను, అందులో ఆ బుక్ లో ఒక జోక్ రాశాడు అనమాట సైకియాట్రిస్ట్ మీద. ఏంటి ఆ జోకు, ఒక మనిషి బాంబు పట్టుకొని బస్ ఎక్కుతాడు అనమాట, ఎక్కి ఆ బాంబుని ఒళ్ళో పెట్టుకుంటాడు అనమాట. అయితే ఇప్పుడు కండక్టర్ వచ్చి అడుగుతాడు, ఏంటది నీ ఒళ్ళో ఉందంటే బాంబు అంటాడు. ఏంటి నీకు అసలు బుద్ధి ఉందా, బాంబు ఎవడైనా ఒళ్ళో పెట్టుకుంటాడా, ఒళ్ళో పెట్టుకుని బస్సు ఎక్కుతాడా, సీటు కింద పెట్టుకో అని చెప్తాడు. సో దట్ ఈస్ ద జోక్ ఆఫ్ సైకాలజిస్ట్. అంటే ఆ విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఆ విధంగా ఉండదు అనమాట. బాంబ్ ఇస్ డేంజరస్ అంటాడు, కరెక్ట్, బట్ బాంబుని సీటు కింద పెట్టుకో, ఒళ్ళో పెట్టుకోకని చెప్తాడు అది. సో అంటే ఇప్పుడు నీకు డిప్రెషన్ గా ఉందంటే ఉంటుంది, అలాంటప్పుడు వెళ్ళేసి కొంచెం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏదంటే తినేసి, లేకపోతే కొంచెం జాగింగ్ చేసేసి, డోంట్ థింక్ అబౌట్ ఇట్, ఇగ్నోర్ ఇట్, ఇగ్నోర్ ద డిప్రెషన్ అండ్ రిప్లేస్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. సో ఆ టైప్ లో ఉంటాయి అన్నమాట సొల్యూషన్స్. సో దిస్ ఈజ్ దేర్, వాళ్ళకి ఆ విధంగా ఆ గుర్తించలేని తనం అనేది ఒకటి ఉంది. అంటే అది ఉంది కదా అని వాళ్ళ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు అనేది లేదు. నేను చెప్పేది ఏంటంటే మనం కూడా దెర్ ఇస్ ఆల్సో ఫిల్టర్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో. అంటే ఇప్పుడు పక్క మనిషి చెప్తుంది వీళ్ళకి తెలుసా తెలీదా అనేది మనం కూడా, అది మామూలు డాక్టర్ అయినా సరే ఆఫ్ కోర్స్ అల్టిమేట్లీ నువ్వు చూసుకోవాల్సింది. సో దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ పుట్ ఇట్ aside. Now let us talk more about the actual professionals, who I consider actual professionals. Maybe mental health workers, of course they are very good. I don't want to offend them or anything. ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే చాలా తక్కువ ఈ లెవెల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. బట్ నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద యాక్చువల్ సైకియాట్రిస్ట్స్ ఆర్ సైకాలజిస్ట్ హూ హ్యావ్ బీన్, వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు సైకియాట్రీ కోసమే ట్రైన్ అయ్యారు. వాళ్ళు వాళ్ళకి డీప్ మెడికల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి డీప్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంది, దే హ్యావ్ సెవరల్ అవర్స్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్,
ఆ, ఆ, వాళ్ళకి చావు నువ్వు ఇదేం కొత్తదా, ఇదేం కాదు, వాళ్ళకి వాళ్ళు చూసుంటారు చాలా. సో వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ ఒక ఆ, కాటి కాపరికి చావు మీద ఎంత ఇది ఉంటుందో ఆ టైప్ లో ఉండే ఇది. సో వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళకి మానసిక సమస్యలు ఉంటాయా, ఉండవా? నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనిషే. ఓకే, ఉంటాయి. ఓకే, ఉంటాయి. కానీ అది వాడు ప్రొఫెషనల్ అయినప్పుడు, ప్రొఫెషనల్ అంటే ఏంటి, వాడి దానికి వాడు అవేర్ గా ఉండి వాడు వైద్యం చేసుకోడు. వాడు ఇంకోటి, నాకు తెలిసిన సైకియాట్రిస్టులు, నాకు తెలిసిన కౌన్సిలర్లు అందరికీ కూడా కౌన్సిలర్లు ఉంటారు, వాళ్ళకి సైకియాట్రిస్ట్ ఉంటారు. సో సో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి. ఇన్ఫాక్ట్ నేను అనుకునేది ఏంటంటే, యాక్చువల్ గా సమస్య ఉన్నవాడు, దాన్ని అవగాహన చేసుకోగలిగిన వాడు విల్ బి ఎ బెటర్ సైకియాట్రిస్ట్. డెఫినెట్లీ. సో ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక సమస్య చెప్తే, ఆ సమస్యని బుక్ లో ఉన్నట్టుగా ఎంత లోతుగా ఆలోచించినా మనకి లేనప్పుడు, అంటే ఇప్పుడు నేను ఆకలి అన్నాను, నీకు ఆకలి అనేది తెలియకపోతే నువ్వు ఆకలికి నీకు ఏం తెలుస్తుంది ఆ బాధ, రైట్? సో ఆ ఆకలి అని తెలిసిన వాడు, ఆఫ్ కోర్స్, దెన్ దే కెన్ సే ఎస్, ఐ నో వాట్ యూఆర్ గోయింగ్ త్రూ, రైట్? సో దట్ ఈస్ మై ఒపీనియన్. సో డెఫినెట్లీ ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఒకటి ఏమిటంటే, కొన్ని మెంటల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డిప్రెషన్ కానీ, లేకపోతే మేనియా కానీ, యాంగ్జైటీ కానీ, దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ మనము పేషెంట్తో పాటుగా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. రిఫ్లెక్టింగ్ కెపాసిటీ అంటారు. అంటే మనం అద్దంలో చూస్తే మనకి మనమే కనిపించినట్లుగా. ఓకే, సో మనము ఆ పేషెంట్ స్థాయిలో ఆలోచించి మనం కూడా అలాగే ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది. దాన్ని రిఫ్లెక్టివ్ కెపాసిటీ అంటారు. అలాంటి కొన్ని మెంటల్ స్టేట్స్ ఉన్నాయి. అలాంటివి కాకుండా కొన్ని అదర్ మెంటల్ స్టేట్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే, వెరీ కన్ఫ్యూజ్డ్ మెంటల్ స్టేట్స్ లైక్ సివియర్ సైకోసిస్. వాడేమంటాడంటే, మా పెరట్లో గులాబీ పూచింది, అది ఏం చెప్తుందంటే మా ఆవిడకి పక్కింటి వాడితో అక్రమ సంబంధం ఉంది. ఓకే, ద లాజిక్ ఈజ్ మిస్సింగ్, బట్ దేర్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ he is feeling paranoid that about the neighbor, and he is feeling paranoid that his wife is cheating on him. ఓకే, అటువంటి ఎక్స్పీరియన్సెస్ సైకియాట్రిస్ట్గా లేదా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్గా వెరీ వెరీ డిఫికల్ట్ టు అలైన్ విత్ ద పేషెంట్. అంటే ఇన్ సమ్ సెన్స్ యూ కెన్ స్టిల్ అలైన్. అంటే ఏంటంటే, మేబీ వాడికి ఇంతకు ముందు మా ఏదైనా జరిగిందేమో, ఇంతకు ముందు వాడి వైఫ్ వాడి మీద చీట్ చేసిందా, వాడికి ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాడి వైఫో, లేకపోతే వాడి గర్ల్ ఫ్రెండో, లేకపోతే వాళ్ళ అమ్మో, లేకపోతే వాళ్ళ పిన్నో, ఎవరో సంథింగ్. అంటే అది గా ఉండదు, కానీ ఇప్పుడు అందులో సైకలాజికల్ థీరీస్ లోకి వెళ్తే వాడికి చైల్డ్హుడ్ అబాండన్మెంట్ ఏదో ఉంటుంది, రైట్? మెటమార్ఫోజ్ అయ్యి ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో వీడి వైఫ్ ఇంకొకరు తెలియపోవడం అనేది అది అబాండన్మెంట్ సేమ్ ఐడియాని క్రియేట్ చేస్తుంది. దానిని వాడు ప్రొజెక్ట్ చేస్తాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ దెర్ మే బి లైక్ బేసిక్ గా ఆ చైల్డ్హుడ్ అబాండన్మెంట్ అదేం లేకపోయినా వాడికి ఇంత ముందు ఎక్స్పీరియన్స్ జరిగింది, వాడి వైఫ్ వాడి మీద చీట్ చేసింది, మళ్ళీ సర్దుకున్నారు, దాని తర్వాత వాడికి మళ్ళీ డౌట్ వచ్చింది పక్కన చూస్తే, దట్స్ ఫైన్. సో దేర్ కుడ్ బి, వాట్ ఐమ్ ట్రైంగ్ టు గెట్ ఇట్ ఈస్ దట్ ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అనాలిసిస్ అనేది అది చేసుకోవచ్చు, రైట్? అండ్ దట్ ఈస్ సమ్ రిఫ్లెక్టివ్ కెపాసిటీ, కమింగ్ బ్యాక్ టు వాట్ యువర్ సెయింగ్. సో కంటిన్యూ ఆన్ ద రిఫ్లెక్టివ్ కెపాసిటీ దట్ యువర్ టాకింగ్ అబౌట్. సో ఐ జస్ట్ లాస్ట్ ద ట్రైన్ ఆఫ్ థాట్. తర్వాత ఏంటంటే, రెండోది ఏంటంటే, ఒకటది, రెండోది ఇంటర్నల్ అవేర్నెస్ ఆఫ్ ది వన్స్ ఎమోషనల్ స్టేట్. ఓకే, ఇదేంటంటే పుస్తకాల్లో చదివి, క్రైటీరియాలు చదివి, ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది డయాగ్నోసిస్ అని వచ్చిన వాళ్ళందరికీ పెడతా ఉంటాడు. కరెక్ట్ కదా? వీడి గురించి ఎవరైనా చెప్తే, నేను ఇలాగా, నేను ఇది కాదే, కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ మీ, ఓకే అని అనుకున్నవాడు తర్వాత వీడు అబ్జర్వ్ చేసింది ఇంకో పేషెంట్ చేస్తే వాడు నో చెప్పినప్పుడు వీడు హర్ట్ అవుతాడు. ఇది నా అసెస్మెంట్ని ఈ పేషెంట్ ఒప్పుకోవట్లేదు, తప్పుపడుతున్నాడు అని. ఓకే, అయితే కొంతమంది ఏంటంటే దే ఆర్ సెన్సిటివ్ ఎనఫ్ దట్ లిసన్ టు ద కలీగ్స్,
or to the family members and they seek help. హెల్ప్కి వెళ్ళేటప్పుడు కూడాను వాళ్ళు నమ్ముతూ ఉండకపోవచ్చు నాకు ఇలాంటి సమస్య ఉంది అని. బట్ హెల్ప్కి వెళ్ళిన తర్వాత అవతల మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషన్తో మాట్లాడి పొరలు విప్పుతూ అన్కవరింగ్ చేసినప్పుడు ఒక్క దగ్గర అతనికి అంతర్దృష్టి వెలుగుతుంది. ఎస్, దిస్ ఈజ్ మీ, ఇది కూడా నాలోనే ఉంది, నేను ఇలా ప్రవర్తించిన తీరుంది. దట్ దోస్ లింక్స్ విల్ బి ఫార్మింగ్. అప్పుడు ఇంటర్నల్ ఎమోషనల్ అవేర్నెస్ వస్తుంది. వచ్చిన వాళ్ళు దే కెన్ కనెక్ట్ బెటర్ విత్ ద పేషెంట్స్. ఎందువల్లంటే వాడు సూపర్ఫిషియల్ గా చెప్పినటువంటి ఒక సిమ్టమ్ని బుక్ లో ఆ సిమ్టమ్తో పోల్చకుండా దాని ఆరిజిన్స్ ఎక్కడ ఉన్నాయి, వీడి చైల్డ్హుడ్ ఏమిటి, వీడి జెనెటిక్స్ ఏమిటి, వీడి ఎండోక్రైన్ డిస్టర్బెన్సెస్ ఏమిటి, లేకపోతే వీడికి ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమిటి, వీడు తీసుకుంటున్న సబ్స్టెన్సెస్ ఏమిటి, ఆ సబ్స్టెన్స్ వల్ల ఇది వచ్చిందా, దీని వల్ల ఆ సబ్స్టెన్స్ తీసుకుంటున్నాడా, కరెక్ట్, ఓకే, ఇంత డీప్ గా ఆలోచించి దాన్ని ఫార్ములేషన్ అంటారు. అంటే మేకింగ్ ఏ విత్ ఇంటర్నల్ ఎమోషనల్ అవేర్నెస్ తో మేకింగ్ ఎడ్యుకేటెడ్ గెసెస్ అబౌట్ ఏ పేషెంట్స్ జనరేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ విత్ ద రూట్ కాజెస్. సారీ, జస్ట్ గివ్ ఒక చిన్న ఉదాహరణ ఇవ్వడానికి, ఇప్పుడు తిరుపతిలో మనం దర్శనానికి వెళ్ళాం అనుకోండి, కూర్చున్నారు, నడిచారు, కూర్చున్నారు, గంట అయింది, 2 గంటలు అయింది, 4 గంటలు అయింది, 5 గంటలు అయింది, 6 గంటలు అయింది, ఏం కావట్లేదు, ఎప్పుడో గేట్ తెరిచాడు, నెట్టుకుంటూ పోతున్నారు, మళ్ళీ మధ్యలో ఆపాడు, ఇంకో ఇదైంది అదైంది, చివరికి దర్శనం అయ్యి బయటకు వచ్చాడు. ఓకే, ఇప్పుడు బ్రేక్ దర్శనంలో విఐపి రోజానో ఇంకోళ్ళు ఎవరో వచ్చి ఇలా లుక్ వేసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. యూ సీ దే విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ గై వెంట్ త్రూ. యూనో ఇదంతా తిరిగి వాడు ఇంత ఆపసోపాలు పడి తిరిగి లైన్ లో నెట్టుకుంటూ అర్థం కాదు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్నల్ ఎమోషనల్ అవేర్నెస్ అనేది ఆ తిరుపతిలో సర్వదర్శనం, అది యాక్చువల్లీ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆ గుడికి కూడా. ఆ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నా అంటే, గుడికి కూడా అదే కాన్సెప్ట్ ఏంటంటే, నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు దర్శించుకో. అది నువ్వు ఆ నల్లరాయి దగ్గరికి వెళ్ళేసరికి నీ లోపల తెల్లబోయి నువ్వు చూసుకోవాలి. అది దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుకే వాళ్ళు ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ కూడా తీసేస్తారు. ఫోన్ పెట్టుకెళ్ళకు, పుస్తకాలు పెట్టుకెళ్ళకు, నువ్వుగా ఉండు ఆ క్యూ లైన్ లో అంటారు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, రైట్? ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే అదేంటి, ఆ చివరిలో ఒక సెకండ్ వెంకటేశ్వర స్వామిని చూస్తే నీకు అంతగా గొప్పగా ఎందుకు అనిపించాలి, అది బ్రేక్ దర్శనంలో ఎందుకు అనిపిస్తుంది అంటే క్లియర్లీ లైక్ ఇఫ్ పీపుల్ లైక్, నేను రెండింటికి వెళ్ళా, రెండింటికి వెళ్ళాను నేను. ఇలా బ్రేక్ దర్శనం అంటే ఏదో 10,000 రూపాయలు ఏదో కడితే దే విల్ గివ్. ఓకే, సో ఎవరిదో పెళ్ళి అయింది, వాళ్ళకి సంథింగ్, ఐ గాట్ దట్, నాకు వచ్చింది ఏదో విధంగా, బట్ వెళ్ళాను నేను వాళ్ళతో పాటు. వెళ్ళాం, నాకైతే నవ్వు వచ్చింది అనమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత యా ఓకే ఇలా వెళ్ళి, అంటే దానికి కూడా టైం పడుతుంది, 1 గంట అలా టైం పడుతుంది దానికి కూడా. కానీ ఇట్ ఈస్ నాట్ రియల్లీ, ఐ డిడ్ నాట్ ఫీల్ ద థింగ్ దట్ యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఇన్. అదేంటి, మనకు అయిపోయిన తర్వాత 6 గంటలు 5 గంటలు అని తెలుస్తుంది, కానీ ఆడ కూర్చున్నప్పుడు తెలియదు. ఇప్పుడు తీస్తాడు, అరే ఈ పక్కోడు తీసాడరా గేటు, మంది ఇంకా తీయట్లేదేంటి అని యూనో ఆ ఉత్కంఠ, అది ఆలోచించు. ఎనీవే, దట్ ఈస్ ద ఇంటర్నల్ వార్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్, రైట్? సో అది తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఇంకో తిరుపతిలో దర్శనం చేసుకోవడం ఎలా ఉంటుంది అనే వాడికి అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఒక స్మాల్ డిస్క్లోజర్ ఇక్కడ ఏమిటంటే, నేను చిన్నప్పటి నుంచి మార్కులు బాగా వస్తుండే, ఎండీకి వెళ్ళాక పరీక్షలు లేవు. ఒకసారి కూర్చొని ఆలోచించి, ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఎందుకు అలా మార్కులు వచ్చాయి, మనం తెలివైన వాళ్ళము లేకపోతే కష్టపడి చదివేవాళ్ళము, ఇప్పుడు ఒకవేళ అదే అనుకో, ఎందుకు అంత కష్టపడి చదవడం అని ఆలోచన చేస్తే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పోతానేమో అన్న భయంతో నేను మొదటి నుంచి చదువుకునేవాడిని. ఆ చదివే క్రమంలో మార్కులు వచ్చాయి. ఓకే, అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అది దాన్ని I'm not trying to analyze you. What I'm trying to say is, it's not the fear of failing the exam, it is the fear of consequences of failing the exam.
ఎస్ డెఫినెట్లీ. సో నన్ను ప్రేమించరేమో, ఇంకా ఇది చేయరేమో. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్న చెప్పేవాడు, అరే ఏంట్రా ఏంటి మార్కులు, ఓకే మళ్ళీ నన్ను ప్రేమించరేమో, నన్ను ఏమైనా వాళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళని బాధ పెడతాను. దీస్ ఆర్ నాట్ రియల్లీ దట్ ఐ ఫెయిల్డ్ ఎగ్జామ్, నేను పనికిరానేమో, అది కాదు. ద అదర్ థింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఫెయిల్యూర్. సో అదంతా అయింది. సో నాకేంటంటే నాకు కొంత భయం ఉంది అనే విషయాన్ని గుర్తించాను, కానీ దానికి సహాయం తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన రాలేదు. అంటే ఇదేంటి లెవెల్ 4, 5 ఇన్సైట్ లెవెల్, 4 లెవెల్లో. ఆ తర్వాత ఒక రోజు ఏమైంది, అన్నీ అయిపోయినాయి. ఆస్ట్రేలియా వచ్చాం, ఇక్కడ 3 సంవత్సరాలు కింద మీద పడి దీనికి మళ్ళీ పరీక్షలు అన్నీ రాసాం. అంటే ఎప్పుడో ఒక పీక్ స్టేజ్లో ఏమవుద్దంటే, ఇంత కష్టపడి అన్ని పరీక్షలు ఇండియాలో పాస్ అయ్యి ఇక్కడ కష్టపడినా కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్ ఇక్కడ 2 ఎగ్జామ్స్ నేను ఫేస్ చేశాను. చాలా మంది చేసిన తర్వాత దట్ ఈస్ ది క్రిటికల్ పాయింట్. దాన్ని ఏమంటారంటే ప్రెసిపిటేటింగ్ ఈ ఇన్సిడెంట్ అంటారు. అది అయిన తర్వాత నాతో పాటు ఎండి చదివిన వాడు ఇక్కడ ఉన్నాడు, వాడు అప్పటికే ఫెయిల్యూర్షిప్ పాస్ అయ్యాడు ఇక్కడ. వాడు అన్నట్టు, ఒరే అయ్యా, నీలో క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ యాంగ్జైటీ చూస్తున్నాను నేను. ఓకే, వై డోంట్ యూ టేక్ హెల్ప్ అన్నాడు. ఓకే, నాకు అనిపించింది, ఓహో, బికాజ్ ఇప్పుడు వాడిని ప్రొఫెషనల్గా నేను ఒక స్టాండర్డ్లో చూస్తాను. బికాజ్ ఐ నో వాట్ 10 yearsగా వాడు నా స్నేహితుడిగానే కాకుండా ఒక సైకియాట్రిస్ట్గా కూడా నాకు తెలుసు. సో టెల్స్ దాట్ ఓకే, సో దట్ ఓకే ఇదేదో నిజమే చెప్తున్నాడు అని చెప్పి దెన్ నేను ఐ ట్రైడ్ థెరపీ. ఫస్ట్ సెషన్స్ 4-5 సెషన్స్ ఏం మాడుతుంటే ఆవిడ చెప్పేదానికి నేను మాడడానికి పొంతన కోరట్లేదు. నేను ఇది కాదు, ఏదో చెప్తున్నావు. ఓకే, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను అలాగే ఉండాలి. ఓకే, ఆవిడ వై డోంట్ యూ థింక్ దట్ యూ కెన్ ఆల్సో బి లైక్ దిస్ అని ఆవిడ స్మూత్గా చెప్తుంది. ఒక్క 6-7 సెషన్స్ తర్వాత దెన్ ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ రియల్లీ హార్డ్. ఓకే, ఎక్కడెక్కడైతే గోతులు తీసి కప్పి పెట్టామో చాలా విషయాలు, ఓకే, అవన్నీ మందు పాటలాగా పేడడం మొదలుపెట్టాయి. కరెక్ట్. ఓకే, సో ఆఫ్టర్ 2 years వెన్ ఐ లుక్ బ్యాక్, ఓకే, there is significant healing in me. Okay, so much of healing in me that I am at peace with myself. That's Okay, very good. right. So then I understood, okay, now I am a person with lived experience. అంటే ఏంటంటే కరెక్ట్. ఓకే, సో నాకు ఆందోళన ఒకప్పుడు ఉండింది, ఒకప్పుడు ఎన్నాళ్ళు ఉండింది, 25 ఏళ్ళు ఉండింది. 25 ఏళ్ల ఆందోళనని 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కష్టపడితే దాన్ని నేను తగ్గించుకున్నాను. ఓకే, ఆందోళనతో ఉన్న శ్రీకాంత్ ఈడు ఇలా ఉంటాడు, ఇప్పుడు తగ్గిన శ్రీకాంత్ ఈడు ఇలా ఉంటాడు. ఓకే, అన్నటువంటి కాంట్రాస్ట్ ఎంత క్లియర్గా తెలిసిందంటే దట్ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో అబ్జర్వ్డ్, ఇదేంటి ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నాడు. ఓకే, ఓకే, సో ఇంక్లూడింగ్ అంటే మై పార్ట్నర్, మై పేరెంట్స్, ఎవ్రీబడి. ఓకే, సో దే హ్యావ్ క్లియర్లీ అబ్జర్వ్. ఎన్నాళ్ళు ఏంటంటే వీడు ఒక ఇంటెలిజెంట్ ఫీలో, వీడు హార్డ్ వర్కరు, వీడు ఏదైనా సాధిస్తాడు, డాక్టర్ అయిపోయాడు, దట్ ఈస్ ది ఇమేజ్. ఓకే, బట్ నౌ దట్ ఇమేజ్ ఇస్ చేంజ్డ్. అలాగే వాళ్ళ పర్స్పెక్టివ్ కాదు, కానీ నా పర్స్పెక్టివ్ నాకు ముఖ్యం, నా గురించి నాకు. సో mental illness exists, mental health professionals are there, they are not immune to mental illness, but even though they have mental illness, sometimes they do not accept, agree, or not aware of those things. But when they become aware enough, they can be better mental health professionals. Yes, I completely agree. వాళ్ళకి ఆ అనుభవం ఉన్న తరువాత కేవలం అది పక్కవాడు ఏ విధంగా ప్రభావితం చెందుతున్నాడో తెలియడం మాత్రమే కాకుండా, మనం ఇచ్చే థెరప్యూటిక్ దాని ఎఫికసీ, నేను ఇప్పుడు ఇది ఇస్తున్నాను, దీనివల్ల వీడు ఇంప్రూవ్ అవుతుడా, ఇంప్రూవ్ అవ్వట్లేదా, రకరకాల స్టేజ్లు ఉంటాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా మొదట్లో నేను కాదన్నాను, తర్వాత
కరెక్టే కదా అన్నాను. ఆ విధంగా చెప్పిన స్టేజెస్. సో ఆ స్టేజెస్ మనకు కనిపిస్తాయి అప్పుడు క్లియర్ గా. అది ఒక టెక్స్ట్ బుక్ లో రాయడానికి అవదు. అది అది ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఇట్లా ఎక్కడో నన్ను చిన్నప్పుడు నన్ను ఒక్కడినే వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ప్రతిసారి మా అన్నయ్య వచ్చేవాడు. సార్ మా అన్నయ్య రాలేదు. మరీ పెద్దవాడిని కాదు, మరీ చిన్నవాడిని కాదు, ఒక 6th 7th క్లాస్ ఆ టైప్ బస్సులో వెళ్ళాను. అయితే ఏముంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ నెంబర్ మీద ఇంకో బస్సు రా, ఇక్కడ దిగు, ఆ ప్లాట్ఫామ్ నెంబర్ మీద ఎక్కు, అంతే. సో ఏముంది, ఆ బస్సులో ప్లాట్ఫామ్ నంబర్ 10 to 20కు దారి అనో బాణం ఉంది. ఓకే, ఆ బాణం ఫాలో 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 ఫాలో. అది ఏంటంటే మధ్యలో 2 బాణాలు తీసాడు ఆవిడ. అది 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 చుట్టూతో తిరిగి మళ్ళీ అక్కడికే తీసుకొస్తుంది అనమాట. నేనేమో చిన్నపిల్లని పిచ్చోళ్ళగా అదే తిరుగుతున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ ఇక్కడ బాణాలు గీశారు కదా, తప్పెందుకు గీస్తారులే అని. కండక్టర్ వెళ్తున్నాడు. అప్పుడు కండక్టర్ అండి, సార్ ప్లాట్ఫామ్ ఈ ఊరికి వెళ్ళాలండి, ఎలా వెళ్ళాలండి అంటే, ఇక్కడే కదరా బస్సు ఎక్కుపో అన్నాడు. అంటే ఓకే అది. సో ద డిఫరెన్స్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇప్పుడు ఏంటి టెక్స్ట్ బుక్ లో రాశాడు యాంగ్జైటీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఇది ఆ బాణాలని పట్టుకుని తిరగడం లాంటిది అనమాట. వాడు ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా తిరిగి తిరిగి అక్కడికి వస్తాడు. వాడికి ఆ కండక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాడికి ఇక్కడే ఉంది కదా, అక్కడ వాడు రాశాడు కరెక్టే, అన్ని సరిగ్గా ఉంటే అలా ఫాలో అయితే అక్కడికే చేరతావు, కరెక్ట్. మరి అన్ని సరిగ్గా ఉండవు. సో ఇప్పుడు అదే సేమ్ ఎనాలజీని నేను ఏం చెప్తున్నానంటే, చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని మేము హ్యాండిల్ చేసుకోగలము, కరెక్ట్. మేము కాసేపు కుదురుగా సెల్ ఫోన్ పక్కన పెట్టి కూర్చొని ధ్యానం చేసుకుని ఒక అరగంట గంట నాలో నేను చూసుకుంటే వచ్చేస్తుంది అన్నటువంటి ఇది. అదేంటంటే ఈ బాణాలు పట్టుకుని తిరగడం మధ్యలో ఎక్కడో మిస్ అయిపోతాడు. వాడి బాణాలు వాడే కప్పెడతాడు. ఓకే, రైట్. కాబట్టి వాడు తవ్వుకొని తీసుకోలేడు. ఓకే, వాడికి ఒక దిక్సూచి ఉండాలి, లేకపోతే ఒక మైండ్ ఫైండర్, టిటి అంటే మిషన్ అంటారు కదా, అలాంటిది మైండ్ ఫైండ్ చేసే మిషన్ లాగా ఒక థెరపిస్ట్ ఉంటాడు. ఒరే ఇక్కడ నీ గని ఉంది, ఇక్కడ తవ్వు అని చెప్తాడు. తవ్విన తర్వాత వాడికి బయటికి పోడు. సో ద గైడెడ్ ఎక్స్ప్లోరేషన్, దీన్నే అన్కవరింగ్ అంటారు. అంటే దట్ మీరు చెప్పిన దాంట్లో తవ్వడానికి నా 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 ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాడు తిరుగుతున్నాడు, వాడు అని తిరగనిస్తాడు థెరపిస్ట్. తిరుగు తిరుగు, ఇంకా తిరుగు, ఇంకా చింపు, ఇంకా చింపు అన్నట్టుగా చెప్పలేస్తాడు. ఇప్పుడు అతికిచ్చు వచ్చి చదువుకుంటా అన్న విధంగా. అది వాడికి ఈడేంట్రా ఇలా చెప్తున్నాడు అనుకున్నాడు. బికాస్ ద థింగ్ ఈజ్, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్, ద రియలైజేషన్. అరే నువ్వు చుట్టూ తిరుగుతున్నావురా అని నేను ఎంత చెప్పినా వాడికి నేను చెప్తే అర్థం రియలైజేషన్ కాదు. రాదు. సో ఆల్ ద థెరపిస్ట్ కెన్ డూ ఇస్ సిట్ బ్యాక్ అండ్ సే ఓకే, తిరుగు తిరుగు, ఇంకా తిరుగు, ఇప్పుడు అర్థమైందా తిరుగుతున్నావు అని, ఓకే కరెక్ట్. సో నా ఇప్పుడు తవ్వాలనుకుంటే అంటే వాడికే తెలుస్తుంది తవ్వాలని. సో గురపం ఇస్తాడు అంతే. బట్ ఇక్కడ తవ్వు అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వట్లా. దట్ వుడ్ బి యూజ్లెస్, బికాస్ Yes, దెన్ definitely. యు ఆర్ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్. బికాస్ అల్టిమేట్లీ ఒక థెరపిస్ట్ ఎయిమ్ ఏంటంటే, ఎస్ ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక మనిషికి థెరపీ చేసుకోవడం కాదు, కుదరదు. కానీ అల్టిమేట్ గా ఒక థెరపిస్ట్ దగ్గరికి కానీ ఒక డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళడానికి మన ఉద్దేశం ఏంటి, ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచి అది మనమే మేనేజ్ చేసుకోగలడం. ఒక Yes. డయాబెటిక్ వ్యక్తి, ఓకే ఈ టాబ్లెట్ డాక్టర్ ఇచ్చాడు, నేను రోజు డాక్టర్ ఫోన్ చేయక్కర్లా, ఓకే ఈ టాబ్లెట్ వేసుకోవాలి, బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలి, ఇవి ఇలా చూసుకోవాలి, లేదా ఇంకో ఏదైనా ఉంటే అది ఇవి చెక్ చేసుకోవాలి, 3 నెలలకోసారి వెళ్ళాలి. ఈ విధంగా సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ కేర్ కి ఉపయోగపడేందుకు వెళ్తున్నాం. పోవాలన్నా. సో ఒక డాక్టరు మీరు చెప్పినట్టుగా ఆల్దో ఇనీషియల్ గా మీరు ట్రీట్మెంట్ చేసుకోవద్దని చెప్తున్నా. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నారంటే, ఇనీషియల్ గా మీరు ట్రీట్మెంట్ చేసుకోవద్దు, ట్రీట్మెంట్ కి రండి, మాట్లాడుకుని తర్వాత మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకునే స్టేజ్ కి తీసుకెళ్తారు. అప్పుడు 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 యూ డూ సెల్ఫ్ కేర్. సో ద ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ గ్లెన్ గబ్బర్డ్ సైకోథెరపీ టెక్స్ట్ బుక్ ఏం చెప్తుంది అంటే, ఇదే చెప్తుంది, ఒరే ఆడు నీతో జీవితాంతం థెరపీకి రావక్కర్లేదు. ఆడు కరెక్ట్, వస్తే నువ్వు ఫెయిలే, ఆడు ఫెయిలే. ఎగ్జాక్ట్లీ. ఆడు కొన్నాళ్ళు వస్తాడు, నువ్వు ఒక లివింగ్ డైరీ లాగా ఉంటావు వాడికి. వాడు ఒక మిర్రర్లో చూసుకుని వాడు చూసిన తర్వాత ఎక్కడో వాడికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ స్కిల్స్ వాడంతా వాడే నేర్చుకొని భవిష్యత్తులో కూడా ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాడు మేనేజ్ చేసుకోగలగాలి. కరెక్ట్, దట్ ఈస్ ద థింగ్. అది థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారు ఇక్కడ,
మానసిక వైద్యులు మానసిక వైద్యం చదివించినంత మాత్రం వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలిసిపోతాయి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కరెక్ట్. ఎందుకంటే ఒక సర్జన్ కి తాను సర్జరీ తెలిస్తే సరే తనపై సర్జరీ చేసుకోలేడు, ఇంకోళ్ళే సర్జరీ చేయాలి కదా. అదే విధంగా ఒక మానసిక వైద్యం కూడా సర్జరీనే, మానసిక సర్జరీ అంతే. ఆ మానసిక సర్జరీ తనకు తానే చేసుకోలేడు, ఆ మానసిక సర్జరీ వేరే సర్జరీ చేయాలి. సో యా, దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. అల్టిమేట్ గా ఇంకోటి ఏంటంటే ఇది ప్లస్ నేను చెప్పాలనుకుంటున్నానంటే ఈ థెరపిస్ట్ దగ్గరికి అదే ఒక కోడిపెండెన్సీగా మారిపోకూడదు. అంటే ఏంటి, నేను నా థెరపిస్ట్ నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళిపోయి నా కౌన్సిలర్ తోనే నేను డిపెండ్ అయిపోతున్నాను, ఆధారపడిపోతున్నాను. బికాస్ అల్టిమేట్లీ ద గోల్ ఈస్ టు మేక్ యూ ఇండిపెండెంట్ సో యూ కెన్ డీల్ విత్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు మీరు ఒక ఉద్దేశంతో నేను ధ్యానంలోకి వెళ్ళిపోతా, నేను ఇది చేసుకుంటా, చేయకండి అని చెప్తున్నారంటే అది తప్పు ఒప్పు అని కాదు. ఏంటి, ఒక్క ట్రైన్డ్ ప్రొఫెషనల్ దగ్గర మీరు చూసి తర్వాత దట్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ విల్ బ్రింగ్ యూ టు దట్ స్టేజ్ అండ్ సే ఎస్ నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ యు ఆర్ ఏబుల్ టు బీ బై యువర్ సెల్ఫ్. అంటే ఒక పేషెంట్ వచ్చాడు మీ దగ్గరికి, ఓకే, విత్ హై రిస్క్ ఆఫ్ సూసైడ్. వాడికి ఏం చెప్తారు, అరే నువ్వు రోజు రా, ఆర్ వారానికి ఒకసారి రా అని చెప్తారు. ఓ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఓకే ఇటు సావడరా అని అనుకున్నప్పుడు మీరు ఏమనుకుంటారు, ఓకేరా నెలకు ఒకసారి రా అని చెప్తారు. అదే కదా. అల్టిమేట్లీ దెన్ వెన్ యూ సీ దట్ రిస్క్ ఈస్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నువ్వు రావక్కర్లేదు. నీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే ఇదిగో ఇది చెయ్యి అది చెయ్యి అని కొన్ని టెక్నిక్స్ ఇచ్చి వాడిని సాగనంపుతారు. రైట్. సో ఇప్పుడు మనం మానసిక వైద్యుల మానసిక స్థితి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఒక ఎథికల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పటివరకు మనం చర్చించుకుంది ఏంటి, ఒక మానసిక వైద్యుడు పూర్తిగా వెళ్ళి తన మానసిక స్థితిలోకి వెళ్ళి దాన్ని పరిశీలించుకుని చేసుకున్న తర్వాత మానసిక వైద్యం చేస్తున్నాడు. ఇప్పుడు తన మానసిక వేదనలో ఉన్నప్పుడు మానసిక వైద్యం చేయడం కరెక్టా కాదా? ఎందుకంటే the basically entity, if you are sick, you are sick. That is the main, whether you are physically sick or mentally sick. Okay. Because మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఎంత వచ్చినా కూడాను ది ఆబ్జెక్టివ్ అబ్జర్వరింగ్ విదిన్ అవర్ సెల్ఫ్ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఫంక్షనల్ లెవెల్లో ఉండాలి. ఓకే, ఆ ఆబ్జెక్టివ్ అబ్జర్వర్ ఫంక్షనల్గా ఉండాలంటే వీ షుడ్ బి ఏబుల్ టు బి అటెంటివ్, కాన్సన్ట్రేటింగ్ అండ్ లిజనింగ్ అండ్ వైల్ అబ్జర్వింగ్ ద పేషెంట్, ఎవ్రీథింగ్, ఆల్ దోస్ ఫ్యాకల్టీస్ పనిచేస్తూ ఇంటిగ్రేషన్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఈ డాక్టర్ మానసిక వేదనలో ఉన్నాడు అనుకుందాం, ఆ ప్రాసెస్ లోకి వీడి వేదన చొచ్చుకొస్తూ ఉంటది, కరెక్ట్, వచ్చి వీడి అసెస్మెంట్ తప్పు అవుతుంది, వీడి డేటా అంతా కలెక్ట్ చేయలేడు, 40 minutes 45 minutes ఆ డేటాను మొత్తం కలెక్ట్ చేయలేడు. సో దెన్ హీఈస్ డూయింగ్ డిస్సర్వీస్ టు ద పేషెంట్. ఆ 45 minutes కూర్చొని ఓపిక కూడా ఉండదు, ఎక్కడ తెగ్గొట్టేద్దామా, అరే నీకు ఇదిరా, నీకు డిప్రెషన్, ఓకే ఎస్కిటో వేసేసుకో 10 mg పో సావు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు వాళ్ళని ఏదో అగౌరవపరచడం అని కాదు నేను, బట్ దట్ ఈస్ హ్యూమన్ రెస్పాన్స్. అదే విధంగా ఒక మానసిక వేదనలో ఉన్న మామూలు డాక్టర్ అయినా సరే then they will not be able to fully understand the problem. They are looking at you as not as a human being, they are looking at you as something else. ఒక ప్రాబ్లం, దీన్ని నేను అసెస్ చేస్తాను, సొల్యూషన్ పట్టుకెళ్ళిపో. ప్రాబ్లం కూడా కాదు, ప్రాబ్లం అయినా పర్వాలా. ఎలా చూస్తారంటే ఓకే నౌ ఇది ఒక లైన్ లో కన్వేయర్ బెల్ట్ మీద ప్యాకేజ్ వస్తుంది, ప్రతి ప్యాకేజ్ మీద మనం ఏదో ఒకటి రాయాలి చూసి, ఓకే ప్యాకేజ్ ఓకే అని రాసేసి పంపించాలన్నమాట. సో ఇప్పుడు వాడు పనిలో ఉన్నాడు, వాడికి ఏంటి కడుపులో బాగాలేదు, వాడికి సరిగ్గా అవలా పొద్దున్న, వాడు ఏదో ఉన్నాడు ఏదో ఒకటి రాసేసి పంపించేస్తున్నాడు. యు సీ హీఈస్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం. ఇలా పెద్ద బాక్సులు అన్ని ఇదే, ఈ పెద్ద బాక్సులు అన్ని ఇదే ఉంటుంది, ఇదే అని రాసేస్తాడు. సో అదే మీరు చెప్పిన ఐడియానే, అంటే నేను జస్ట్ సారీ టు డిస్టర్బ్, కింగ్స్లేయర్ హ్యారిసన్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఒక పెద్ద పుస్తకం రాశాడు, హ్యారిసన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అని. అది చదివిన వైద్యులు అండ్ వైద్య విద్యార్థులు మంచి వైద్యులు అవుతారు. ఓకే, అంటే అట్లీస్ట్ అసలు ఏం చెప్పాడంటే ఫస్ట్ చాప్టర్లో చెప్తాడు ఏంటంటే, ఒరే
పేషెంట్లు అనేవాళ్ళు కేస్ షీట్లు, అడ్మిషన్లు, డిశ్చార్జ్లు, స్టాటిస్టిక్స్ కాదు, డయాగ్నోసిస్లు కాదు. వాళ్ళు మనుషులు. అది రైట్. ఫస్ట్ లైన్. ఓకే. సి దట్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు అతను మన బుక్కుల గురించి బాణాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు అది చదివిన వాడికి అవును కరెక్టే వాడు మనిషే అని అనుకోవడం ఒక ఇంటలెక్చువల్ గా, ప్లస్ వాడికి ఆ ఎక్స్పీరియన్స్ అవడం యూనో. Yeah. ఇప్పుడు నువ్వు నేను ఇది ఒక ఉదాహరణకి ఇండియాలో ఒక డాక్టర్కి చెప్తాను అన్నమాట. ఏంటి, నువ్వు డాక్టర్ అని చెప్పుకోకుండా ఓ హాస్పిటల్కి వెళ్ళు. No. Yes. ఓకే, వెళ్ళు. నువ్వు డాక్టర్ అని చెప్పుకోకుండా ఏదో ఒక ప్రాబ్లం తోటి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మేబీ హైపోథెటికల్ ప్రాబ్లం, వెళ్ళి చూడు, నువ్వు Yeah. ఎక్స్పీరియన్స్ ఇట్. అప్పుడు నీకు అర్థం అవుతుంది పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, Correct. అప్పుడు నీకు ఆ రియలైజేషన్ వస్తుంది ఈ డిశ్చార్జ్లు, కేస్ షీట్లు అంటే ఏంటి అని. ఓకే, నేను సో ఇదే చేశాను విశాఖపట్నంలో. ఇదే చేశాను. మా సీనియర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు బాగా తెలుసు, ఒక మంచి డాక్టర్ అతను. ఓకే, అంటే ఎందుకు వైద్య విద్యార్థిగా తెలుసు అతను, డాక్టర్గా నాకు తెలియదు. సో నేనేదో ఇంట్రడ్యూస్ చేసుకుని చెప్దామని వెళ్దామని వెళ్ళాను నేను. కానీ ఆయన వెళ్ళేటప్పటికి ఆయన అవకాశం ఇవ్వలేదు, నేను చెప్పుకోవడానికి అవ్వలేదు. సమస్య ఏంటో చెప్పండి అన్నాడు. సర్లే, మనం ఇప్పుడు పేషెంట్ కదా, నేను డాక్టర్గా వెళ్ళి నేను డాక్టర్ అని చెప్పడం ఎందుకు, సరే ఇది నేను చెప్తాను చూద్దాం అని చెప్పాను. సో నేను అతని మీద ఉన్న నమ్మకం నాకు రుజువైంది. అతను వైద్య విద్యార్థిగా అతని అప్రోచ్ నేను ఎలాగైతే చూశానో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అతను పేషెంట్స్ని ఎలా ఎగ్జామిన్ చేశాడో అంతే నిష్ఠతోనే అది చేశాడు. యాజ్ ఎ పేషెంట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. కరెక్ట్ కరెక్ట్. ఓకే, అదంతా అయ్యి డయాగ్నోజ్ అయ్యి టెస్ట్ రాసి ఒక ఎక్స్రే చేయండి ఇది అన్నాడు. అన్న తర్వాత అప్పుడు నేను చెప్పా, నేను మీ జూనియర్. ఓ శ్రీకాంత్ నువ్వా, నన్ను ముందే చెప్పలేదే. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ఎ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే అతని మీద నేను పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఉన్నాడు. Of course, it is very kind of, it appears as a demeaning thing that not divulging your true identity. Okay. I mean, but that's okay. But ఇప్పుడు లైక్ బేసిక్ గా తిరిగి చెప్పేది ఏంటంటే, మానసికంగా ఒకటి చదవడం అనేది అది కేవలం వైద్యంలోనే కాదు, ఎందులో అయినా, ఫిజిక్స్ లో అయినా, ఇంజనీరింగ్ లో అయినా, ఏదైనా సరే నీకు ఆ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఎందుకు పెడతారు, అది ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది ఇలా దొరుకుతుందిరా, దీన్ని ఫ్రిక్షన్ అంటారు, అది మనకి ఫ్రిక్షన్ కదా మనకి తెలుసు అనుకున్నా సరే, అది మనం ఆ ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగాత్మకంగా మనకి తెలుస్తుంది అది. సో అదే విధంగా కరెక్ట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. కొన్ని ఏంటంటే బయట నుంచి ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సింగ్, ఎక్స్టర్నల్ థింగ్స్. వన్ మే మిస్టేక్ దట్ నేను నా గురించి నాకు పూర్తిగా తెలుసు అనే అపోహ మనందరికీ ఉంది. రైట్. సో నా గురించి నాకే చెప్తాను అనే అపోహ మనకుంది. సో అందులోపలికి వెళ్ళి అది చూసుకుని తెలుసుకుని చేసే ఆ మానసిక వైద్యుడు ఆర్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరున్నా సరే వాళ్ళు ఫస్ట్ ఇది చెయ్యాలి. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత సైకో ఫార్మకాలజీ 1950s లో డెవలప్ అయింది. 1920s లో సైకో అనాలిసిస్ డెవలప్. 30 ఏళ్ళు మందులు లేవు మానసిక రోగులకి. వీళ్ళందరూ సైకో అనాలిసిస్ ఏ డయాగ్నోస్ అయినా, సైకోసిస్ అయినా, యాంగ్జైటీ అయినా, హిస్టీరియా అయినా, ఏదైనా ఈ సైకో అనాలిసిస్. అప్పుడు మీరు చెప్పినట్లుగానే ఆడి ఇంటర్నల్ ఎమోషనల్ స్టేట్ అర్థం కావాలంటే నీ ఇంటర్నల్ ఎమోషనల్ స్టేట్ నీకు తెలియాలి. కరెక్ట్. కాబట్టి ఆల్ ది సైకో అనలిస్ట్ మస్ట్ అండర్గో సైకో అనాలిసిస్. కరెక్ట్. వాళ్ళ 5 years వాళ్ళ సైకో అనాలిసిస్ వాళ్ళు అయిన తర్వాత అప్పుడు వాళ్ళు సైకో అనాలిస్ట్ అవుతారు. అదే అవునరా, నువ్వు ఇప్పుడు కొకెయిన్ బాగా చేస్తున్నావు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కొకెయిన్ వల్లే లైక్ దే యూజ్ అ లాట్ ఆఫ్ కొకెయిన్ ఇన్ దోస్ డేస్. సిగ్మండ్ ఫ్రాయిడ్ he was sort of on cocaine in a way. సో అప్పుడు వాడికి అది తెలుస్తుంది, ఓహో నేను ఇన్నాళ్ళు కొకైన్ లో ఉండి నాకు ఇది ఇలా అనిపించింది. బట్ దట్ ఈస్ వెరీ యాప్ట్. సో మై అండర్స్టాండింగ్ ఈస్ దట్ ఒక రెసిడెన్సీ, ఒక క్లినికల్ అవర్స్, ఒక జూనియర్ డాక్టర్ గా మీరు పని చేస్తున్నప్పుడు దిస్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆ ఫెలోషిప్ లో ఫెయిల్ చేయడాలు ఇలాంటివి కూడా దట్ ఈస్ ద రీజన్ ఐ వుడ్ థింక్. ఎందుకంటే
బేసిక్గా ఇప్పుడు డాక్టర్లలో వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ. ఇండియా అయినా యుఎస్ అయినా ఎక్కడైనా సరే. సో వాళ్ళేంటి టాప్ పర్సెంట్లో ఉండే స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళకి మీరు అన్నట్టుగా ఫెయిల్యూర్ తెలియదు ఎప్పుడు. ఓకే. సో వాళ్ళలో కొన్ని ఉండవు. సో వాళ్ళని ఫెయిల్ చేసినప్పుడు యు సీ దట్ ఈస్ ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్ ద, మీరు చెప్పినట్టుగా అది ట్రిగ్గర్డ్ ద థింగ్, రైట్? సో అది ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఇవన్నీ ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు రాయాలరా ఈ ఫెలోషిప్, వాడెవడరా ఆ ఫెలోషిప్ పెట్టడానికి ఎందుకు రా ఫెయిల్ చేయాలి? Because that is exactly what it is supposed to do. And then you get the realization. It's not that the answer you have written is wrong. Right? So there can అంటే only be so ఇప్పుడు many answers. ఇప్పుడు దాని గురించి ఇంకో సెల్ఫ్ డిస్క్లోజ్ ఏంటంటే, నిమాన్స్ లో 3 ఏళ్ళు సీనియర్ జూనియర్ రెసిడెన్సీ, 2 ఏళ్ళు సీనియర్ రెసిడెన్సీ చేసి వైజాగ్ లో నేను క్లినిక్ పెట్టాను. ఒక మెడికల్ సార్, రాయ్పూర్ లో యాన్సిప్స్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ సైకాట్రిస్ట్ అవుతుంది, మీరు వెళ్తారా, నేను పంపిస్తాను అన్నాడు. అంటే 5 ఏళ్ళు మానసిక వైద్యం చదివాను నేను, నాకు తెలియదు ఏముందిరా అన్నాను నేను. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ లో చదివాను నేను, నాకు తెలియదు ఏముంది, ఈ వారం రోజుల రాయ్పూర్ ఎవడెళ్తాడో తెలియదు కాదు, నేను వెళ్ళను. ఓకే. సో అయిపోయింది, ఇక్కడ వచ్చిన తర్వాతను అప్పుడు నాకు ఒక రియలిస్టిక్ ఎస్టిమేషన్. ఓకే, నేను 5 ఏళ్ళు అక్కడ మానసిక వైద్యం చదివింది 20% కూడా లేదు, మనకి తెలియంది చాలా ఉంది. డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ అనమాట, Right. ఆల్మోస్ట్ అలా. అక్కడ అందులో మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత ఓకే అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఈ మానసిక వైద్యుడిని అవ్వటం అనేది ఏవో కొన్ని బట్టీలు పెట్టి దాన్ని రిగర్జిటేట్ చేయడం కాదు, వాటిని అవపోషణ చేసుకొని ఆ వే ఆఫ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి. అది వచ్చేంత వరకు ఇటు పాస్ చేయడు మనం. Correct. That is right. Yeah. So that lived experience is definitely great. So ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి వస్తే ఈ మానసిక వైద్యుడు మానసికంగా తనని తాను తెలుసుకుని తాను ఏదో ఒక మానసిక మెంటల్ దీంతో హెల్త్ ఇష్యూ తోటి తను అర్థం చేసుకుని యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తనని తాను అంతర్గతంగా చూసుకున్నవాడు తిరుపతికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దర్శనంలో కూర్చొని దర్శనం చేసినవాడు వాడికి అర్థం అవుద్ది సర్వదర్శనం అంటే ఏంటో. బ్రేక్ దర్శనం గాడికి సర్వదర్శనం అర్థం కాదు. నేను కూడా వెంకటేశ్వర స్వామిని చూశాను రా అంటాడు, చూసావు కరెక్టే, కానీ నువ్వు బ్రేక్ దర్శనం ఫెలో, ఐఎమ్ సర్వదర్శనం ఫెలో. సో నాకు తెలుస్తుంది నా బాధ ఏంటో. సో ఆ సర్వదర్శనం చేసుకున్న సైకియాట్రిస్ట్ వుడ్ బికమ్ బెటర్ సైకియాట్రిస్ట్, రైట్? ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను మీకు మొన్న పంపించాను, మీరు కూడా చెప్పారు, అదర్స్ ఆల్సో టోల్డ్ అని షింకింగ్ అనే ఒక సిరీస్ ఉంది యాపిల్ టీవీలో. ఇట్ ఈస్ అబౌట్ ద అదర్ సైడ్, అబౌట్ ద ఇప్పుడు మనం అంతా మాట్లాడుకున్నది ఏంటంటే సైకియాట్రిక్ కండిషన్స్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్. వాళ్ళది భలే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను ఫైనల్ గా కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాట్ ఓన్లీ లుకింగ్ ఇన్సైడ్ అండి, బట్ సమ్ ఆఫ్ ది సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్యూర్లీ జెనెటిక్. ఓకే, కరెక్ట్. ఓకే, ప్యూర్లీ జెనెటిక్, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. కరెక్ట్. ఓకే, ఆ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ కూడాను చైల్డ్హుడ్ లో కాకుండా అడల్ట్హుడ్ లో ఎక్స్ప్రెస్ అవుద్ది, 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి అలా. సో అప్పటికే వీళ్ళు డాక్టర్ అయిపోయి ఉంటారు కూడా. సో అట్లాగా నేను జెనెటిక్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి మానసిక వైద్యులు నాకు బాగా తెలుసు. నా గురువులు 3 బైపోలార్ డిజార్డర్ ఉంది. ఎంబీబీఎస్ లో ఒక గురువుకి స్కిజోఫ్రీనియా ఉంది. ఓకే, నాకు తెలిసినటువంటి 3 సైకియాట్రిక్ రెసిడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే, సో ఎవరు ఇమ్యూన్ కాదు. కరెక్ట్. ఓకే, ఎవరు కూడా సైకియాట్రిక్ ప్రాబ్లంకి వాళ్ళకి సైకియాట్రీ చదివినంత మాత్రాన వాళ్ళకి ఏదో కర్ణుడికి కవచకుండలాలు ఉన్నటువంటి రక్షణ కూడా కాదు. నేను ఒక సైకియాట్రిస్ట్ది ఒక పుస్తకం చదివానండి, ఆ పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు నాకు, కానీ బేసిక్గా టువర్డ్స్ ద ఎండ్ వాట్ ద బుక్ సేస్ ఇస్, నేను సైకియాట్రీ చేశాను, నేను ప్రజలకి హెల్ప్ చేసేస్తాను, ప్రజల్ని బాగు చేసేస్తాను, వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరిచేసి వాళ్ళ జీవితాలని సరిదిద్దేస్తాను అని చెప్పేసి అనుకునే ఒక ఊపిలో వెళ్ళాడు కొత్తల్లో, జోరు మీద ఉన్న అవుతూ మీద.
సో తర్వాత ఏమైంది, వాడికి తెలిసింది నేనే ఒక మెంటల్ పేషెంట్ని. ఓకే. నేనే అర్థం చేసుకోలేదు. అసలు ఈ ప్రపంచాన్ని సరిదిద్దేద్దాం అనుకోవడం ఒక మెంటల్ కండిషను. ఓకే. అని వాడిని వాడు అర్థం చేసుకొని, ఓకే. నేనిక్కడ సహాయపడడానికి ఉన్నాను. నేను ఈ దారిని చూసాను. అలా ఎళ్ళు, ఇలా ఎళ్ళు అని చెప్పడానికి మాత్రం ఉన్నాను నేను. ఆ జెనెటిక్ కాంపోనెంట్ ఏదైతే అన్నారో, ఆ జెనెటిక్ కాంపోనెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లికి కానీ, తండ్రికి కానీ బైపోలార్ డిసార్డర్ ఉంటే, పిల్లలకి బైపోలార్ డిసార్డర్ రావడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. మధుమేహ వ్యాధిలానే ఇది కూడా ఒక జెనెటిక్‌గా పాస్ అవుతుంది. ఎందుకంటే అది కూడా అల్టిమేట్‌గా మన మెదడులో ఉన్న కెమికల్స్‌ని బట్టి, దీన్ని బట్టే జరుగుతుంది. రైట్. సో దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో కానీ దాని అవేర్‌నెస్ అనేది అది ముఖ్యంగా ఇంకా డాక్టర్‌లో ఉండకపోవచ్చు. సో ఆ జెనెటిక్ కంపోనెంట్ ఈస్ దేర్. అండ్ ఆ జెనెటిక్ కంపోనెంట్ దాని ఉన్నప్పుడు దట్ రిక్వైర్స్ ట్రీట్మెంట్. లైక్ అవును. ఇన్ ద ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. లేకపోతే కరెక్ట్. థెరప్యూటిక్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోతుంది. అంటే యాంగ్జైటీ ఇలాంటివి ఇట్ మే నాట్ బి మైల్డ్ జెనెటిక్. డిప్రెషన్, మైల్డ్ యాంగ్జైటీ, సెక్షువల్ డిస్ఫంక్షన్ వీటన్నిటికీ థెరపీ సరిపోతుంది. సిట్యుయేషన్ వర్సెస్ జెనెటిక్ కంపోనెంట్. దట్ జెనెటిక్ కంపోనెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఒక ట్రైన్డ్ సైకియాట్రిస్ట్ ఈస్ ద పర్సన్ హూ కెన్ ఐడెంటిఫై. ఎందుకంటే వీటికి ఇప్పుడు ఆబ్జెక్టివ్ మార్కర్స్ లేవు. ఏంటంటే ఇప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ తీసుకుని ఓకే నీకు హెచ్బిఏవన్సీ 5.5 కన్నా ఎక్కువ ఉంది, నువ్వు ప్రీ డయాబెటిస్ అనో Yes. లేకపోతే ఏదనో చెప్పలేం. కాబట్టి దట్ ఆ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ముఖ్యంగా హైదరాబాద్, బెంగుళూరు ఇలాంటి నగరాల్లో ఈ రకరకాల మంది ఈ సైకాలజీ పేరుతోటి షాపులు తెరిచేశారన్నమాట. కౌన్సిలింగ్ పేరుతోటి, ఆన్లైన్ కౌన్సిలింగ్ పేరుతోటి. ప్రెజర్ ఏంటంటే ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ అవేర్నెస్ ఎక్కువ అవుతుంది. సో సరే కౌన్సిలింగ్కి వెళ్దాం అని వెళ్తున్నారు. వెళ్ళేసరికి ఆ పక్కన ఉన్న కౌన్సిలర్ ఏంటి, ఆ పక్కన ఉన్న కౌన్సిలర్ విత్ ఇన్సైట్ ఆఫ్ 1 or 2. కరెక్ట్. సో వాడికి దెన్ 4 లెవెల్ ఇన్సైట్ ఉండదు వాడికి. సో జాగ్రత్తగా చూసుకుని ఆ కౌన్సిలర్ ఏంటి, ఎన్ని కౌన్సిలింగ్ అవర్స్ ఉన్నాయి, ఏంటి అని ఒకసారి మాట్లాడేసిన తర్వాత అదే కౌన్సిలర్తో ఉండక్కర్లా. ఒక 2-3 కౌన్సిలర్తో మాట్లాడి తర్వాత ఒక కౌన్సిలర్ని ఎంచుకుని ఆ కౌన్సిలర్తో మాట్లాడాలి. ఇది మీరు చెప్పిన విషయం చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఈ మొదటిసారి కౌన్సిలింగ్కి వచ్చేటటువంటి పేషెంట్ వాడు ఎంతో డిస్ట్రెస్తో, అంటే లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో ఉన్నప్పుడు వాడు ఫస్ట్ టైం ధైర్యం చేస్తాడు థెరపీ తీసుకోవడానికి. కరెక్ట్. దురదృష్టవశాత్తు వాడు లెవెల్ 1-2 ఇన్సైడ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఆడేమనుకుంటాడంటే ఇది నా పొరపాటే, నాకు ఇంత తీవ్రమైన సమస్య ఉంది, ఈడు కూడా తీర్చలేకపోయాడు అని వాడు థెరపీకి వెళ్ళడు. వెళ్ళకపోవడమే థెరపీకి కాకుండా చెప్తాడు, ఒరే ఈ థెరపీ ఏంటి పని చేయదు. ఆర్ ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్తారు కొంతమంది, అన్ఫార్చునేట్లీ. సో యా Instead of healing, it is traumatizing people. రైట్. సో ఐ థింక్ లెట్ us summarize అండి. ఐ థింక్ వీ హావ్ స్పోకెన్ ఫర్ an hour. Yeah. సో సో ఏమిటంటే మానసిక వైద్యం చదివినంత మాత్రాన అన్నీ తెలుసని కాదు. మానసిక వైద్యుడు ఒక స్థాయి దాటి ఒక బెటర్ వైద్యుడు అవ్వాలి అని అంటే తన గురించి తాను తెలుసుకొని ఉండాలి. మానసిక వైద్యులు, మానసిక నిపుణులు వీళ్ళందరూ కూడాను ఏ మానసిక రోగానికి కూడా అతీతులు కాదు. ఇది జెనెటిక్గా కానీ చుట్టూ ఉన్న సామాజిక మానసిక పరిస్థితుల వల్ల కానీ ఎవరైనా కానీ మానసిక రోగానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే దాని మూలాల్లోకి తెలుసుకొని వెళ్ళాలంటే దానికి ఒక చుక్కానే అవసరం. ఆ చుక్కాని అనేవాళ్ళు వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళు తెలుసుకున్నటువంటి థెరపిస్టులు అయి ఉండాలి. కరెక్ట్. వాళ్ళు ఏదో టెక్నిక్లు నేర్చుకుని అంత మాత్రాన వాళ్ళు యూనో అది. సో ఈ మానసిక రోగాల్లో కూడాను తీవ్రతరమైనటువంటి కొన్ని జెనెటిక్ రోగాలు ఉన్నాయి. వాటికి కేవలం థెరపీయే కాకుండా మందులు, తర్వాత బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్ అట్లాంటివి కూడా అవసరం అవుతాయి. సో కరెక్ట్. మనిషి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడం అనేది ఒక ప్రయాణం. అది నేను నన్ను తెలిసేసుకున్నాను ఒక గమ్యం అనేది ఉండదు. అది ఆ గమ్యం అనేది ఉండిపోయి ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ చేరాను అనేది ఉండదు. సో అది తెలుసుకుని ఆ విధంగా ఆ దృక్పథంతో పేషెంట్ని తన కండిషనింగ్ ద్వారా ఏదో ఒక బాక్స్లో పెట్టేసి
ఈ బాక్స్ లో ఈ ఆల్గరిథం ఫాలో అవ్వాలి అనేది కాకుండా అసలు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు జస్ట్ బికాస్ ఎక్కడో అక్కడ షాపుల్లో ఆర్ ఎక్కడో అక్కడ నగరాల్లో మీరు ఇది కౌన్సిలర్ అని పేరు చూసేసి వెళ్ళిపోకండి. అసలు వాళ్ళకి లేదా ఏంటి, గూగుల్ వాళ్ళు ఏం రేటింగ్. చదువుకు రేటింగ్ లోనే కాదు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి. మీరు కూడా మీరు ఒక కౌన్సిలర్ కి స్టిక్ అవుతున్నారంటే యు ఆర్ ఫస్ట్ అనలైజింగ్ ద కౌన్సిలర్. ఓకే, చూసుకోవాలి మీరు కూడా. ఇది మామూలు డాక్టర్లకు కూడా చెప్తాను. చూసుకోవాలి ఆ డాక్టర్ బాగా మాట్లాడుతున్నాడా, బాగా మాట్లాడలేదా అన్నది నేను చెప్పగలిగిన ప్రాబ్లం అంతా చెప్పానా. అదే కాకుండా వాళ్ళకి నెససరీ ఎక్స్పర్టీస్ ఉందా, వాళ్ళకి గివెన్ క్లినికల్ అవర్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఒక యంగ్ థెరపిస్టా అనే దాన్ని బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీన్ని బట్టి చూసుకుని ఆ విధంగా ముగ్గురు నలుగురితో మాట్లాడి ఒకళ్ళ వద్దకు వెళ్ళండి. ఇందాక మీరు మొదట్లో చెప్పినట్టుగా ఇది చేయకపోతే 4 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఏదో విధంగా అదృష్టం కొద్దీ సరైన వాడి దగ్గరికి వెళ్తే అప్పుడు నయం అవుతుంది. కానీ ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు, రైట్? కానీ అది ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, అది మనం చూడొచ్చు ముందే. ఓకే, ఇది ఇప్పుడు గడిచింది. ఒక ఫైనల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఒక మంచి థెరపిస్ట్ దగ్గరికో, వైద్యుడి దగ్గరికో, మానసిక వైద్యుడి దగ్గరికో వెళ్తున్నారా లేదని తెలుసుకోవడం ఒక చిన్న ప్రశ్న ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైనా థెరపీ తీసుకున్నారని వాళ్ళని అడగండి. కరెక్ట్. అట్లీస్ట్ అంటే అది వాళ్ళు క్యూర్ అయ్యారా, సరయ్యారా లేదా తర్వాత విషయం. అట్లీస్ట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంది. ఇప్పుడు నేను చేసే వైద్యానికి నేను కూడా నాకు నాకు నమ్మకం ఉండాలంటే నేను కూడా అదే వైద్యం చేయించుకోగలగాలి. కరెక్ట్, కరెక్ట్. అది. అది 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 లాస్ట్ లో నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. ఏంటంటే మ్యాడ్ అనే సినిమాలో వస్తారు వచ్చి, వాచ్మెన్ నీ కాలేజ్ మంచిదేనా అని అడుగుతారు. అంటే వాచ్మెన్ గడింది వాచ్మెన్ ఉంటాడు కాలేజ్ ముందు, వాళ్ళు పేరెంట్స్ వచ్చి కాలేజ్ మంచిదేనా అని అడుగుతారు. వాచ్మెన్ అంటాడు చాలా మంచిదే, నేను కూడా ఇందులోనే చదువుకున్నా. సో ఈ వైద్యం చాలా మంచిదే. జస్ట్ జోక్స్ అసైడ్, బట్ దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సజెషన్, దట్ ఇస్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. మీరు అది ఖచ్చితంగా అడగాలి. ఏదో కౌన్సిల్ చెప్తున్నాడు కదా అని అది నమ్మేయకుండా, అది మీ పొరపాటు నువ్వు ఏదో చేసుకోవాలని కాకుండా అది జాగ్రత్తగా గమనించుకుని చూసుకోవాలి. మానసిక వైద్యులు మానసిక వేదనలకు అతీతులు కారు, వాళ్ళు మనుషులే అనేది మన దాంతో ఈ ఎపిసోడ్ ని సమాప్తం. నమస్కారం.